సీఎం చంద్రబాబు నాయుడు డావోస్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 వరకు డావోస్ లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే బాబు టూర్ కోసం అధికారులు డావోస్ వెళ్లారు. డావోస్ లో ప్రత్యేక సమావేశాల కోసం అనువైన ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఈసారి షేషింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్ థీమ్ తో డావోస్ సదస్సు జరగబోతున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. సీఎం చంద్రబాబు నాయుడు డావోస్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 వరకు డావోస్ లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే బాబు టూర్ కోసం అధికారులు డావోస్ వెళ్లారు. డావోస్ లో ప్రత్యేక సమావేశాల కోసం అనువైన ప్రదేశాల కోసం అన్వేషిస్తున్నారు. అయితే ఈసారి షేపింగ్ ది ఇంటెలిజెంట్ ఏజ్ థీమ్ తో డావోస్ సదస్సు జరగబోతున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. రైట్, ఇక చంద్రబాబు నాయుడు డావోస్ టూర్ కి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. గుడ్ మార్నింగ్ శివాని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే WEF ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో మంత్రులు, అధికారుల బృందం దావోస్ వెళ్లనుంది. అక్కడ ముందస్తుగా ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే రాష్ట్రం నుంచి అధికారులు ఏపీ ఈడీబీ సిఇఓ సీఎం సాయికాంత్ వర్మ, ఏపీఐఏసీ ఎండి అభిషేక్ కిషోర్ నిన్ననే దావోస్ జరగడం జరిగింది. ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ కూడా ఈ రోజు దావోస్ వెళ్లనున్నారు. ఏపీ నుంచి వెళ్లిన ఈ ముగ్గురు అధికారుల బృందం ఈ నెల 22 వరకు కూడా దావోస్ లో ఉంటుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ఏర్పాటుతో పాటు సమావేశాల నిర్వహణకు అవసరమైన ప్రదేశాలను ఈ అధికారుల బృందం ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ WEF సదస్సు సమావేశంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు అవసరమైన సహకారం, ఏర్పాట్లపైన దావోస్ కౌన్సిల్ ప్రతినిధులతో అధికారుల బృందం చర్చించడం జరుగుతుంది. వచ్చే ఏడాది దావోస్ లో జరిగే WEF సమావేశాలకి షేపింగ్ ద ఇంటెలిజెన్స్ ఏజ్ అన్న థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ దావోస్ సదస్సుకు ప్రపంచం నలుమూల నుంచి కూడా వివిధ దేశాధినేతలు, ప్రముఖ పారిశ్రామిక వాణిజ్యవేత్తలు హాజరవుతారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో దావోస్ సదస్సుకు రాష్ట్రం నుంచి ప్రతినిధుల బృందం ఖచ్చితంగా హాజరయ్యేది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు లీడ్ చేయడం జరిగేది. పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా సీఎం వివరించడం జరిగేది. ఆ 5 ఏళ్లలో దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ కి వేల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు అయితే జరిగాయి. అనంతరం పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పరిచేందుకు ముందుకు వచ్చిన పరిస్థితి. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వ బృందం దావోస్ సదస్సుకు హాజరవడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దావోస్ కి హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అక్కడ దావోస్ వెళ్ళనున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తెచ్చే విధంగా స్వయంగా దావోస్ చంద్రబాబు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి వెంట వెళ్లే మంత్రులు, అధికారులకు సంబంధించి ఎవరు వెళ్తారనే అంశాలకు సంబంధించి కూడా ప్రస్తుతం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.